అక్కడ ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి కోచింగ్ సెంటర్లోకి వరద నీరు రావడం వల్ల అక్కడ ఒక ముగ్గురు సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు చనిపోవడం జరిగింది. అందులో నవీన్, శ్రేయ, అదేవిధంగా మన మంచిర్యాల ప్రాంతానికి చెందినటువంటి తాన్యా సోని అనే వాళ్ళు మృతి చేయడం జరిగింది. వాళ్ళ మృతి పట్ల ఎమ్మెల్యే గారి తరఫున, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేసి వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని వేడుకుంటుంది. ఏదైతే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఇలా దేశానికి సేవలు అందించే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న తరుణంలో మరి ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరం. వారి తాన్యా సోని అనే విద్యార్థి వాళ్ళ తండ్రి గారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శ్రీరాంపూర్ గని మేనేజర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం. ఏదైతే అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు తక్షణంగా న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా జరగడం పట్ల మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఏదైతే ఈ సెల్లార్లో నిర్వహిస్తున్నటువంటి అంటే మన స్థానికంగా ఉన్నటువంటి ఇటు నస్పూర్ మున్సిపాలిటీ కానీ ఇటు మంచిర్యాల మున్సిపాలిటీలో కానీ ఇలాంటి సెల్లార్లో ఎవరైతే వాణిజ్యపరమైన అంటే కమర్షియల్గా ఎవరైతే ఇట్లాంటి చేస్తున్నారో ఇలాంటి కోచింగ్ సెంటర్లు కానీ కొన్ని సంఘటనలు అంటే కొన్ని సెల్లార్లు చూస్తే ఇవాళ అక్కడ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇలా చేయడం జరుగుతుంది. మరి వెంటనే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు సూచించారు. దాని ప్రకారమే అధికారులను వెంటనే మేము అప్రమత్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ సెల్లార్ నిర్మిస్తున్నట్టయితే సెల్లార్ అనేది కేవలం పార్కింగ్ కోసమే వాడుకోవాలి తప్ప ఇలాంటి కమర్షియల్ వాళ్ళ వాణిజ్య లాభం కోసం వాళ్ళ డబ్బులు రావాలన్న ఒక ఉద్దేశం కొద్ది సెల్లార్ను ఉపయోగించద్దు. ఎక్కడైతే మన నస్పూర్లో కానీ ఇక్కడ మంచిర్యాలలో కానీ ఎవరైతే సెల్లార్లో ఇలాంటి చేసినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే ఇంటి పర్మిషన్ తీసుకొని ఈ సెల్లార్ ద్వారా పర్మిషన్ వస్తారో ఖచ్చితంగా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్కడ ఇలాంటి వాణిజ్యపరమైన కార్యక్రమాలు చేయకుండా కేవలం పార్కింగ్ కోసమే ఆ సెల్లార్ను ఉపయోగించాలని చెప్పేసి కఠినంగా నియమ నిబంధనలు ఏర్పాటు చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఏవైతే ఇక్కడ మంచిర్యాలలో కానీ నస్పూర్లో కానీ ఏవైతే సెల్లార్లో వ్యాపారం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ సెల్లార్లు అక్కడ నుంచి తీసేయవలసిందిగా ఎమ్మెల్యే గారు అధికారులను సూచించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటన మరి ఎక్కడా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి కంపల్సరీ సెల్లార్లో ఎవరైతే ఇలా హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి ఏదైతే కొన్ని జాగాలో స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. ఖచ్చితంగా మేము అధికారులను ఏదైతే ఎక్కడైతే పర్మిషన్లు ఇచ్చినామో అన్నిటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పినాం. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.